హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ ఎగ్ కర్రీ తయారీ విధానం చేస్తున్నానండి. వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కోసుకొని ఇట్లా వాటర్లో వేసుకొని వంకాయలు అనేవి కిందరెక్కకుండా చూసుకొని వాటిని నీట్గా శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా ఒక బాణీ పెట్టుకోవాలండి. బాణీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఈ వంకాయలు కోసి పెట్టుకున్నాం కదండి, వంకాయల్ని వేసేసుకోవాలి. వంకాయలను వేసుకొని నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటిని నీట్గా శుభ్రంగా మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత ఇది కాకుండా మీడియం సైజుగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ వంకాయలు అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా మధ్య మధ్యలోనే ఇలా తిప్పుకుంటూ వంకాయలు అనేది ఇది బాగా మెత్తగా మీడియం సైజుగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. మళ్ళీ అదే పానీయంలో ఉడకబెట్టిన గుడ్డులండి వేసుకొని కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి అదే ఆయిల్తో నేను గుడ్లను కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. చిటికెడంత పసుపు, చిటికెడంత సాల్ట్ వేసుకొని గుడ్లను కూడా కొంచెం ఎర్రగా వచ్చేటట్లుగా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో ఇంక కొంచెం ఆయిల్ పోసుకొని అదే పానీలో మీరైతే వేరే బాణీలో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇంకా అదే దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఉల్లిపాయలని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసాను. నురుగుందిగా అనుకుంటున్నారు కదండి, నురుగు అయితే చివరిలో నురుగు మొత్తం పోతుందండి, కంగారు పడిన అవసరం లేదు. ఇలా ధనియాల పౌడర్ వేసినాక 10 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్న గుడ్లని వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని వేసేస్తున్నాను. దాంతోపాటు కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను.
వేసుకొని ఇలా తిప్పేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత వంకాయలని కూడా యాడ్ చేసేయాలండి. ముందుగా నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసాను. ఇవన్నీ వంకాయలను కూడా వేసాను. చూసారు కదండి, నురుగు అనేది కూడా పోయింది. ఈ వంకాయలని అన్నీ వేసేసరికి ఇట్లా ఈ వంకాయలను వేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా నీటికి కలపెట్టుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేనైతే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, అయిపోయింది కదా, వంకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అండి.